ఇరాన్ యుద్ధంపై అమెరికా చేతులెత్తేసిందా? నాటో సహకరించడం లేదని అందుకే శాపనార్థాలు పెడుతోందా? ఇజ్రాయెల్ మాట వినటం లేదని నిస్సహాయత అందుకేనా? ఇరాన్ తగ్గకపోవటం, ఇటు తీవ్రమవుతున్న గ్యాస్ ఆయిల్ సంక్షోభం, ఎలా ఎగ్జిట్ కావాలో దిక్కుతోచక అగ్రరాజ్యం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందా? ఇరాన్పై యుద్ధానికి ఇజ్రాయెల్కు ఒక కారణముంది. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ను లేకుండా చేస్తామని అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్లు ఎన్నోసార్లు బేరాలు పలికారు. అటు హిజ్బుల్లా, హౌతీలను ఇరానే పెంచి పోషిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అందుకే ఇరాన్ ఎప్పటికైనా తనకు ముప్పని ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. కానీ అమెరికాకు సరైన కారణం లేదు. వేల మైళ్ల దూరంలోని ఇరాన్ తనకు ముప్పు అని అమెరికా ప్రపంచాన్నే కాదు, సొంత దేశ ప్రజలను కూడా నమ్మించలేకపోతోంది. ఇరాన్ అణ్వాయుధ తయారీ అనేదానికి సరైన ఆధారాలను కూడా అగ్రరాజ్యం చూపించలేకపోతోంది. దీంతో యుద్ధంలో ప్రపంచ దేశాలు కూడా అమెరికాకు మద్దతివ్వడం లేదు. ఇజ్రాయెల్ కూడా తన మాట వినకుండా ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తోందని అగ్రరాజ్యం రగిలిపోతోంది. ఇరాన్ ఏమాత్రం తలొగ్గడం లేదు. దీంతో యుద్ధంలో తాను ఒంటరి అయ్యానని అమెరికా భావిస్తోంది. నాటో దేశాలు తమతో చేతులు కలపాల్సిందిగా ట్రంప్ కోరినా లాభం లేకుండా పోయింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోప్ దేశాలు ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా తీసుకుంటున్న పూర్తిస్థాయి సైనిక చర్య పట్ల అసంతృప్తితో ఉన్నాయి. హర్ముజ్ జలసంధిలో యుద్ధ నౌకలు మోహరించాలని అన్ని దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చినా ఎవ్వరూ లెక్క చేయలేదు. ముందు యుద్ధం ఆపు, తర్వాత మోహరిద్దామని చైనా స్పష్టం చేసింది. ఇక రష్యా కూడా ట్రంప్ మాటను ఏమాత్రం లెక్క చేయకపోగా ఇరాన్కు ఇంటెలిజెన్స్ సమాచారం ఇస్తోంది, డ్రోన్లను పంపుతోంది. నాటోతో పాటు మిగతా అగ్రదేశాలు కూడా సహకరించలేదని ట్రంప్ వాపోతున్నారు. ఇక గల్ఫ్ దేశాల ఒత్తిడి అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలకు తమ భూభాగం ఇచ్చిన పాపానికి సర్వనాశనం అవుతున్నామని రగిలిపోతున్నాయి. యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని ట్రంప్ మీద ఒత్తిడి చేస్తున్నాయి. ఇరుపక్షాల దాడులను ఖండిస్తూనే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. ఇలా అన్ని దేశాలు మద్దతు ఇవ్వడం లేదని, ఒంటరి అయ్యానని అమెరికా దాదాపు చేతులెత్తేసింది. యుద్ధం నుంచి ఎలా నిష్క్రమించాలో అర్థం కాక తికమకబడుతోంది.